బహుశా లేచి అమ్మని పిలవలేదంటే వద్దు బాధపడుతుంది అని అబద్ధాలు చెప్తారా? ఓహో, మా అమ్మంటే ఈ అమ్మకి కోపం అనే కదా? ధరణి, నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు. అలా ఆలోచించేది చేసేది మీరు మీరు మీరు. ఇదిగో నన్ను కలపకు. ఏంటి నిన్ను కలపొద్దు అంటున్నావు? అసలు మొదలు పెట్టిందే నువ్వు. ఐస్ క్రీమ్ ఇచ్చి ఐస్ చేసుకొని నా మీద ద్వేషం పెంచాలి అని చూసింది నిజం కాదా? ఎందుకు ధరణి దేనికో మూడేసి లేనిది ఉన్నట్టు మమ్మల్ని చిత్రీకరిస్తావు? నీకు నువ్వే ఊహించుకుంటున్నావు. అది తమ్ముడి మొదటి భార్యకు సంబంధించిన విషయం. ఆ విషయం రెండో భార్యకు చెబితే రియాక్ట్ అవ్వడం కామన్ అని మేం చెప్పలేదు. దాన్ని భూతద్దంలో చూస్తావెందుకు, అనుమానిస్తావెందుకు? అయినా జరగాల్సిన కార్యం యథావిధిగా జరిగింది. పెద్ద మనసుతో సహకరించావు, మేము ఆనందపడ్డాం. అంతా అయిపోయిన తర్వాత ఈ గొడవ అవసరమా? ఊహించడం, చిత్రీకరించుకోవడం, అనుమానించడం మీ పని మీరు చేసుకుని వెళ్లాలని చూడడం మీకు అలవాటు. అపార్థం చేసుకుని నన్ను అల్లరిపాలు చేయాలని చూసింది మీరు. నా క్యారెక్టర్ని తప్పుగా అర్థం చేసుకుని నన్ను అవమానపరిచారు. నా ప్రేమని ఆపేక్షలని తప్పుడు అంచనా వేసింది మీరు. చూడండి, నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నది మీరు.